ఉండేటట్టుగా చేస్తే మొట్టమొదటికి చిట్ట చివరికి పూర్తి అవుతుంది. ఈ ఇల్లు ఖాళీ చేయాలి అంటే ఇల్లంతా ఒక్కసారి తీసుకెళ్ళి బయట పడేయలేం. ఆ ద్వారం చిన్నది, వస్తువులు పెద్దగా ఉంటాయి. అవి విడగొట్టి లూజ్ పార్ట్స్ చేసేసుకొని ఏ భాగంగా భాగం ఆ చిన్న ద్వారం నుంచి తీసేస్తే చిట్ట చివరికి ఇల్లు ఖాళీ అవుతుంది. అట్లాగే ఈ ఇల్లు కూడా ఖాళీ అవ్వాలంటే మానవ దేహంలో మానవ జన్మకి పునర్జన్మకి కారణమైనటువంటి ఈ శక్తి సామర్థ్యాలు ఇతరమైనవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోవాలి అంటే విభజించి ఏ విభాగానికి సంబంధించిన ఆ విభాగంలో శక్తి అయితే శక్తి, వ్యవహారం అయితే వ్యవహారము, ముందు పైన వచ్చేసరికి క్రియాశక్తి ఉన్నప్పుడు వ్యవహారము, ఇచ్ఛాశక్తి ఉన్నప్పుడు సంకల్పము, జ్ఞానశక్తి ఉన్నప్పుడు ఆ సంబంధించినటువంటి వాసనని ఈ విధంగా తీసేసుకుంటూ పోవడమే మనం దీన్ని ఖాళీ చేయటం అవుతుందన్నమాట. ఆ రకంగా ఈ సూత్రాత్మ యొక్క నిస్సంకల్ప స్థితిలో కారణ రూపంలో అతని నిర్బీజం చేయాలంటే ఆ బీజం యొక్క వ్యవహారాలు ఎట్లా ఉంటాయో తెలుసుకుంటే దాన్ని నిర్బీజం చేయటం. ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే సమస్య యొక్క మూలం తెలిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. పైన పరిష్కరిస్తే ఆ సమస్య పరిష్కారం కాదు. అందువల్ల ఆ పృథ్వీ వాచకంగా ఉన్నటువంటి సూత్రాత్మ, పృథ్వీ తన్మాత్ర వాచకమైనటువంటి సూత్రాత్మ యందు లంబీజమున స్తంభన క్రియ చేత బ్రహ్మప్రకాశం చేత స్థూల సృష్టి ఏర్పడే ధర్మం కలిగింది. అలాగే జల తన్మాత్ర వాచకమైన సూత్రాత్మలో వంబీజమున మోహన క్రియ చేతను విష్ణు ప్రకాశము చేతను ప్రాణరక్షణ అనేటువంటి స్థితి కలిగే ధర్మము ఏర్పడింది. అగ్ని తన్మాత్ర వాచకమైనటువంటి సూత్రాత్మలో రంబీజంలోను మారణక్రియ చేతను రుద్రప్రకాశము చేతను స్థూల రూప ప్రాణాన్ని దహించడం అనేటువంటి క్రియ ద్వారా లయం జరుగుతుంది. వాయు తన్మాత్ర వాచకమైనటువంటి సూత్రాత్మ యందు ఎం బీజములో ఉచ్చాటన క్రియ చేతను ఈశ్వర ప్రకాశం చేతను. ఇక్కడ చూడండి, ఉచ్చాటన క్రియా సామర్థ్యము ఈశ్వర ప్రకాశము ఈ రెండు కలిస్తే జీవులకి వారి వారి కర్మానుసారం కానీ సాధకులకి వారి వారి జ్ఞానానుసారమైనటువంటి లోకాలు విస్తరించబడతాయి. విస్తరించబడే ధర్మము ఇక్కడ సూత్రాత్మ యందు ఉన్నది. ఇది సూత్రాత్మ అనేటువంటిదే అవస్థ కాదు, ఒక స్థితి, ఒక సత్తా. ఆ సత్తాని వివరిస్తున్నాం మనం. సూత్రాత్మ సత్తాలో ఏముందని, విత్తనాన్ని కోస్తే ఏం కనబడదు, కానీ విత్తనంలో ఆ సత్తా మాత్రం ఉంది, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది. ఆ సత్తాని మనం తెలుసుకుంటున్నాం. అలాగే తన్మాత్ర వాచకమైనటువంటి సూత్రాత్మ యందు అంబీజమున ఆకర్షణ క్రియ చేతను సదాశివ ప్రకాశం చేతను ఈ రెండింటి చేత జీవుల కర్మానుభవానికి సంబంధించి ఆ జీవుల ఆ లోకాలకి ఆకర్షింపబడుతున్నటువంటి ధర్మము ఆ సూత్రాత్మ యందు ఉన్నది. కనుక ఈ సూత్రాత్మ యొక్క స్థితి, సూత్రాత్మ యొక్క సత్తా మనం కారణ రూపంలో ఈ విధంగా మనం ఈ నిర్ణయాన్ని కనుక ఎప్పుడైతే తీసుకున్నామో వ్యవహారంలో వచ్చినటువంటి సూత్రాత్మ పరమాత్మగా సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినవి ఆగాలి అంటే మనం సాధనలో ఈ స్థితిని అవగాహన చేసుకొని నీ వాసన ఈశ్వరీయ జ్ఞాన వాసనని మార్చుకొని లేకుండా చేసుకొని ఇక్కడ నిస్సంకల్ప స్థితిని శాశ్వతం చేసుకున్నప్పుడు మీరు నిర్బీజం అవుతారు. మళ్ళీ పునరావృత్తిగా ఈశ్వరుడిగా మీరు దిగిరారు. ఈశ్వరుడిగా మీరు దిగి రావటానికి కారణ రూపంలో సూత్రాత్మయందు ఏ సత్తా అయితే ఉన్నదో ఆ సత్తా క్రియోన్ముఖం కాకుండా ఉండేటట్టుగా ఆ క్రియోన్ముఖంలో ఉన్న వ్యవహారం ఎడల మీకు వైరాగ్యము, విరక్తి భావము, ఇది లేదు అనేటువంటి భావము మీకు ఎప్పుడైతే స్థిరమవుతుందో ఇక్కడ ఈ బీజము నిర్బీజం అవుతుంది. ఈ సామర్థ్యాలు ఉండి కూడా క్రియోన్ముఖం కావు. అందుకోసము ఇది సూత్రాత్మ యొక్క కార్యకారణ సంబంధం. ఈ కార్యకారణ సంబంధం తెలుసుకున్నప్పుడు కార్యం మనకి బాగా అవగాహన ఉంది. ఆ యొక్క కారణంలో ఈ కార్యానికి సంబంధించినటువంటి బీజము ఎలా ఉన్నదో కూడా అవగాహన చేసుకున్నప్పుడు ఎప్పుడు ఇది ఇలా అవుతుంది, ఎప్పుడు కాదు అనేటువంటిది మనం కనుక నిర్ణయించుకొని ఆ రకమైన సాధన గురువు గారు చెప్పిన ప్రకారంగా చేసుకునేటట్లయితే ఈ బీజము మళ్ళీ సంకల్ప స్థితికి రాకుండా అట్లాగే ఉండిపోతుంది. అట్లా ఉంచుకోవడానికి చేసే సాధన కోసం ఈ కార్యకారణ సంబంధం చెప్తున్నాం. కనుక ఇది సృష్టి యందు సూత్రాత్మ యొక్క కార్యకారణ సంబంధం. ఇప్పుడు మనం చెప్పుకుందంతా కూడా పిండాండంలో ఉన్న స్థూలము అక్కడ ఉన్నటువంటి తన్మాత్రలో ఉన్న సూక్ష్మం కంటే కూడా ఆ పై స్థితిలో ఈశ్వర ప్రకాశంతో బీజశక్తులతోటి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది కార్యంగా వ్యవహారంగా తెలుసుకొని, వ్యవహారం ఎందుకు తెలుసుకుంటున్నామంటే వ్యవహారం మీకు తెలియబడుతుంది. వ్యవహారానికి మూలము దీన్ని బట్టి తెలుస్తాం తప్ప మూలాన్ని నేరుగా అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. కనుక ఎప్పుడు కూడా మనం స్థూలం నుంచి సూక్ష్మం, సూక్ష్మం నుంచి సూక్ష్మాతి సూక్ష్మానికి
అట్లా ప్రయాణం చేసుకుంటూ ఆ తెలియని దాన్ని తెలిసిన దాంతో మొదలుపెట్టి తెలియని దాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తెలియని దాన్ని నేరుగా అవగాహన చేసుకోవడానికి కొంచెం కష్టం, కొంచెమే చాలా కష్టం. కనుక ఇప్పుడు మనం ఇంతకుముందు సూత్రాత్మక వ్యవహారాన్ని పిండాండంలో చూసాం, సూత్రాత్మక యొక్క వ్యవహారాన్ని బ్రహ్మాండంలో చూసాం, బ్రహ్మాండంలో ఉన్న వ్యవహారానికి కారణ రూపంలో ఉన్న సూత్రాత్మక యొక్క స్థితిని చూసాం. ఈ స్థితిని ఎప్పటికీ అట్లా ఉంచేసేసి దాన్ని నిర్బీజం చేసి మళ్ళీ క్రియోన్ముఖం కాకుండా ఉండేందుకు మనం ఏం సాధన చేయాలి, అసలు ఈ స్థితి కూడా రావడానికి కారణం ఏంటి, ఈ స్థితి ఎప్పుడున్నది ఆయనకి అంటే ఇప్పుడు 2 మాటలు వాడాం మనం, పిండాండము బ్రహ్మాండము 2 వాడాం. అయితే ఇంకొకటి ఉంది విశ్వాండం. విశ్వాండం అనేది 3వది ఉంది. మరి విశ్వం అంటే అర్థం ఏంటి? ఈ బ్రహ్మాండ పిండాండాలకి ఆధారమై అవ్యక్తమై అక్కడ ఈ సత్తాలు సామర్థ్యాలు అన్నీ కూడా ఉండి కూడా ఏమీ పని చేయనటువంటి స్థితిలో కాల ప్రభావన ఇంకేదన్నా కారణం ఉంటే మూలా విద్య ప్రభావమున అది అక్కడి నుంచి ఉపక్రమించి ముందు సూక్ష్మ సృష్టి చేసుకొని బ్రహ్మాండాన్ని ఏర్పాటు చేసుకొని పంచీకరణ ద్వారా పిండాండాన్ని ఏర్పాటు చేసుకొని సకల వ్యవహారాలు చేస్తుంది. కాబట్టి మనం విశ్వాండాన్ని కూడా ఒకసారి నేర్చుకొని తెలుసుకుంటే మంచిది. ఆ విశ్వాండంలో ఉన్నటువంటి ఈ బీజం నిర్బీజం కావాలని మనం ఏదైతే చెప్పామో విశ్వాండాన్ని నిర్ణయించడం ద్వారా నిర్బీజం చేయడం సాధ్యం అవుతుంది. కనుక విశ్వాండ నిర్ణయం ఎట్లా ఉంటుందంటే కారణ రూప సూత్రాత్మ నిస్సంకల్పం, కార్యరూప సూత్రాత్మ నిస్సంకల్పం. మళ్ళీ అదే చెప్తున్నాం. కాకపోతే ఇందాని చెప్పింది హిరణ్మయ కోశంలో చెప్పాం. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇది విశ్వాండంలో చెప్తున్నాం. విశ్వాండంలో పృథ్వీ తన్మాత్ర వాచకమైన సూత్రాత్మయందు లంబీజమున ఇక్కడ మాదిరే బ్రహ్మాండం యొక్క ఆద్యంతములనేది బ్రహ్మకల్పముచే అనంత విశ్వం ఏర్పడి స్థూలము నుంచి సూక్ష్మం వరకు అందిస్తుంది. బ్రహ్మాండంలో సూక్ష్మస్థితి వ్యవహారం నుంచి వ్యవహారానికి కారణమైనటువంటి బీజం అందిస్తుంది. బీజం అంకురించే విధానం మాత్రం విశ్వాండంలో మనకి కనబడుతుంది. బీజం అంకురించే విధానంలో కూడా సూత్రాత్మక 5 స్థితులు ఉన్నాయి. అక్కడికి మనకు తెలిసినటువంటి స్థూలంలో ఉన్నటువంటి పంచభూతాలని ఇక్కడ ఉపయోగించుకుంటున్నాం. ఆ పేర్లు పృథ్వీవాచకం, జలవాచకం, అగ్నివాచకం, వాయువాచకం, ఆకాశవాచకం అని చెప్తున్నాం. ఎందుకంటే తెలిసినటువంటి స్థూలాన్ని పట్టుకొని మనం దాన్ని గుర్తించుకుంటూ వెళ్తున్నాం పైకి. ఇప్పుడు సూక్ష్మం కూడా దాటిన తర్వాత సూక్ష్మానికి ఆధారమైనటువంటి కారణంలో ఉన్న సామర్థ్యాన్ని తెలుసుకొని సూత్రాత్మక సత్తా తెలుసుకొని ఈ సత్తా రావడానికి విశ్వాండంలో ఏ భాగంలో ఈ సత్తా ప్రారంభమైంది అసలు అక్కడ ఏమీ లేదు, అవ్యక్తం. అక్కడ చెప్పడానికి కూడా లేదు. బీజం కూడా ఉందో లేదో తెలియదు. కానీ బీజం ఏర్పడటానికి స్థితి అది. ముందు బీజం ఏర్పడింది. బీజంలో ఏమున్నాయో చెప్పాం. ఆ బీజ ప్రకారంగా కార్యం చెప్పాం. కనుక ఇప్పుడు ఆ బీజాలు ఎక్కడ ఏర్పడ్డాయి అంటే 5 అండాలు ఉన్నాయి. 5 అండాల్లో ఏర్పడ్డాయి. ఏమిటి 5 అండాలు అంటే బ్రహ్మాండము, విష్ణువాండము, రుద్రాండము, మహేశ్వరాండము, సదాశివాండము. ఈ అండాలు ఏర్పడటానికి ఈ అండానికి ఆది ఉంటుంది, అంతము ఉంటుంది. అండాలు ఏర్పడకముందు ఇవన్నీ దేని యందు ఉన్నాయో దానికి ఆద్యంతములు లేవు. పైగా ఇవన్నీ బీజానికి సంబంధించినటువంటి సూక్ష్మమైనటువంటి అండము. యావత్ కోటి బ్రహ్మాండాలకి పిండాండాలకి బీజము ఈ అండాలు. ఈ అండాలతోనే ప్రారంభం. ఈ అండం వెనక ఇంకేది లేదు. ఈ అండం ఎక్కడున్నాయి అంటే అండం ఉండటానికి స్థానం లేదు, ఏమీ లేదు. వాటికి అవే తోచినాయి. అయితే చెప్పుకోవడానికి ఒక స్థానం ఉంది, కానీ ఆ స్థానం ఏమీ లేదు. ఆ స్థానం పేరు ఏమీ లేదు. ఆ స్థానం పేరు బట్టబయలు. అక్కడ ఉన్నాయి. బట్టబయలు దీన్ని పుట్టించిందా? పుట్టించలా. బట్టబయలులో కాలం ఉందా? లేదు. బట్టబయలులో ఆవరణ ఉందా? లేదు. బట్టబయలులో ఏమైనా సామర్థ్యం ఉందా? లేదు. ఎటువంటి శక్తులు లేవు. అదే ఉత్త బట్టబయలు, అంతే. ఆ ఉత్త బట్టబయలు అనేటువంటి అచల పరిపూర్ణమందు అది సర్వవ్యాపకమే. సర్వము లేదు, వ్యాపకము లేదు. కానీ మన సృష్టిలో ఉండి మాట్లాడుతున్నాం కాబట్టి పరబయలు కూడా సర్వవ్యాపకమే. ఈ బట్టబయలంతా కూడా అటువంటి బయలందు బ్రహ్మాండము, విష్ణువాండము, రుద్రాండము, మహేశ్వరాండము, సదాశివాండం అనేవి కలిగినాయి. వాటికి అవే కలిగినాయి. అవి కలగడానికి ఏది ఆధారం కాదు. వాటికి మూలం లేదు. ఇవి కలగడానికి వీటికి నిలిచేందుకు ఉత్త బట్టబయలు కాబట్టి బట్టబయలు దీనికి స్థానం కాదు. దీని అది నిలుపుకోదు, దీన్ని తోసేయదు. నిలుపుకోదు, తోసేయదు. అటువంటి బట్టబయల్లో ఇవి వచ్చినాయి. ఇవి వచ్చినవి తోచాయి కాబట్టి వచ్చినా రానట్టే. ఇవి భ్రాంతి రూపం. భ్రాంతి రూపానికి వచ్చాయని రాలేదని చెప్పలేము. మనమందరం భ్రాంతిలో ఉన్నాం. భ్రాంతి విడవాలి కాబట్టి భ్రాంతికి మూలాన్ని వెతుక్కుంటూ విశ్వాండం దాకా వచ్చాం. విశ్వాండంలో మొత్తం ఈ 5 అండాలు ఉన్నాయి.
ఈ 5 అండాలు స్థానం కానీ వాటికి పుట్టుక స్థానం కానీ ఏమీ లేవు. గొడ్రాలు బిడ్డ సామెతగా మీరు అనుకుంటే ఉన్నాయి, లేకపోతే లేదు. అంతటి కల్పితమైనటువంటి విశ్వాండంలో మనం చెప్పుకోవడానికి ఒక ఆది నిర్ణయం చేస్తున్నాం. ఆ ఆది, ఆ మొదలు అనేటువంటి నిర్ణయంలో బ్రహ్మాండం అనేటువంటి ఆది ఇక్కడ ఏర్పడింది. సాధనలో మళ్ళీ లేకపోతే ఒక కాలచక్రంలో మళ్ళీ ఇది అంతం కూడా అవుతుంది. కనుక ఆది అంతం అనేటువంటి కల్పన చేత బ్రహ్మాండం ఏర్పడింది. అట్లాగే ఆది అంతం అనేటువంటి కల్పన చేత విష్ణుమాండం ఏర్పడింది. ఆది అంతం అనేటువంటిది ఈశ్వరీయ సూత్రము చేత రుద్రాండం ఏర్పడింది. అట్లాగే ఆద్యంతములు అనేది ఈశ్వరీయ సూత్రము చేత మహేశ్వరాండం, అలాగే సదాశివాండం కూడా ఏర్పడ్డాయి. ఈ 5 అండాలు ఏర్పడినవి పంచప్రకాశాలకి బీజరూపం కంటే కూడా మూలైనటువంటి అండరూపంలో మూలం. ఇక్కడ బీజానికంటే వెనక ఉన్నది అండం. అండము బీజమై బీజము అంకురం అవుతుంది. అంటే బీజం అంకురించిన తర్వాత కార్యరూపం, అంకురించక ముందు బీజరూపం, బీజం కంటే ముందు ఈ బీజాన్ని ఏదైతే కాపాడుతుందో, బీజం అంటే సూత్రాత్మ సత్తా. ఈ సత్తా దేని ఆధారం చేసుకున్నది అంటే ఆ సత్తా యొక్క మూలం ఈ 5 అండాలు. ఈ 5 అండాల్లో 5 రకాల సామర్థ్యాలతో 5 రకాల వ్యవహారాలు చేస్తున్నాయన్నమాట. కనుక ఈ 5 అండాల్లో ఏముంది అంటే పృథ్వీ తన్మాత్ర వాచకమైనటువంటి సూత్రాత్మ యందు లంబీజమున బ్రహ్మాండము యొక్క ఆద్యంతములు అనేటువంటి బ్రహ్మకల్పము చేత అనంత విశ్వం ఏర్పడింది. విశ్వాండం యొక్క ఆద్యంతములు అనేటువంటి కల్పసూత్రము చేత విశ్వపోషణ అనేటువంటి స్థితి ఏర్పడును అంటే ఇది మళ్ళీ వర్ణన. అండాన్ని వర్ణిస్తున్నాం, అక్కడ ధర్మం కూడా లేదు. బీజంలో ధర్మం చెప్పాం, బీజం చెప్పినప్పుడు ఇక్కడ ధర్మం అన్నాం, ఇక్కడేమో వ్యవహారం అన్నాం. మరి ఇక్కడ బీజం కంటే పై స్థితిలో ఏముంటుంది? ఈ ధర్మం కూడా కాదు, అక్కడ దానికి ఆ ధర్మం ఉందని చెప్పడానికి లేదు. ఈ ధర్మం ఉన్న స్థితి కంటే పై స్థితి అది, దానికంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చెప్పడానికి వీలైనటువంటి ఒక స్థితి. ఆ స్థితిలో దాన్ని అట్లా వర్ణిస్తున్నాం మనం. విశ్వాండంలో ఈ వర్ణన ఉంది. ఈ వర్ణనానుసారము సత్తా, ఈ అండాలు సత్తాగా మారినప్పుడు సత్తాలో ఉన్న ధర్మాలు ఇవి. అయితే ఈ ధర్మం యొక్క మూలనే వర్ణనగా మళ్ళీ దీన్నే చెప్పాం. కనుక పిండాండ సంబంధించినటువంటి సృష్టి స్థితిలో విస్తీర్ణ ఆకర్షణలనే బ్రహ్మాండాన్ని సృష్టించడానికి, విశ్వాన్ని సృష్టించడానికి, విశ్వ సృష్టికి చెప్తున్నాం. ఇక్కడ చెప్పేటప్పుడు జీవుల యొక్క స్థూలదేహం సృష్టి సంగతి మాట్లాడటంలా బ్రహ్మాండం ఏర్పడటానికి మాట్లాడుతున్నాం. కోటి బ్రహ్మాండాలు ఏర్పడటానికి, కోటి బ్రహ్మాండాలు కలిపి ఒక విశ్వం. ఆ విశ్వం ఏర్పాటు అనంత విశ్వం అనేటువంటిది సృష్టించబడుతోంది. అలాగే విశ్వాండం యొక్క కల్పసూత్రం చేత విశ్వపోషణ అంటే ఏంటి? క్రమక్రమంగా జరిగిపోతున్నటువంటి విశ్వాన్ని కొంతకాలం నీ కర్మానుభవం అయ్యేదాకా ఆపి అనుభవం పొందిన తర్వాత జరుపుతూ ఉంటుంది. అదే స్థితి అంటే ఆ విశ్వపోషణ అనే స్థితి ఏర్పడుతుంది. రుద్రాండం యొక్క ఆద్యంతములు అనేటువంటి కల్పము చేత విశ్వరూపము అనంత ప్రాణము దహించటం లయము ఏర్పడుతుంది. ఇక్కడ ఏమవుతుంది? విశ్వరూపం ఏర్పడింది కదా, ఏర్పడిన విశ్వం మహాప్రళయం వచ్చినప్పుడు పోవటం. దాని పని మన దేహాల పని కాదు, ఈశ్వరుని పని కూడా. ఈశ్వరుని యొక్క ఉపాధిని తీసేయడం పెట్టడం కూడా కాదు. దాని పని ఏంటంటే విశ్వాన్ని సృష్టి చేయటం, విశ్వాన్ని పోషించటం, విశ్వాన్ని లేకుండా చేయటం, విశ్వాన్ని లయం చేయటం. అలాగే మహేశ్వరాండం యొక్క ఆద్యంతంలోని ఈశ్వరీయ సూత్రం చేత వారి వారి జ్ఞానానుసారము ఆయా లోకముకు చేర్చుట అనే విస్తీర్ణము ఏర్పడను. ఇక్కడ కర్మానుసారం అల్లా, జ్ఞానానుసారం అన్నాం. అంటే బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళు వారి వారి జ్ఞానానుసారము ఇక్కడ లయం. ఆద్యంతములనేది నిత్య సూత్రము చేత జ్ఞానానుసారముగా లోకములు, లోకేశులు యొక్క కల్పన. మళ్ళీ కిందకి దిగితే కర్మానుసారంగా జీవుల ఉపాధి కల్పన. అంటే మరి ఈశ్వరుడికి ఆ కింద పని చేయాలిగా. కింద పని చేసి పిండాండంలో చేసేటువంటి పని ఆ జ్ఞానులకి, ఆ బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళకు ఉంటుంది కదా. అవస్థాత్రయ రూప జన్మానుభవములను, కాలములను తెలియచేయటం ఆకర్షణ. కాలము కూడా తెలియబడుతుంది ఇక్కడ. మీ ప్రయాణం ఇప్పుడు కాలాన్ని తెలుసుకునే దాకా వచ్చారనుకోండి, ఈ చార్ట్ దాటి ఈ చార్ట్కి వచ్చారనమాట. కాల నిర్ణయము, కాలానుభవము, కాలాతీతం. అనుభవంకి సాక్షి, అనుభవానికి అతీతమైనప్పుడు కాలము అకాలము రెండు తెలిసి రెండింటికి సాక్షి, రెండింటికి విలక్షణమైనప్పుడు నువ్వు కాలాతీతంలో ఉంటావు. ఆ కాలాతీతం అయిన తర్వాత ఈ విశ్వం యొక్క రహస్యం తెలుస్తుంది. అప్పుడు నువ్వు మూలా విద్యలో ప్రవేశిస్తావు, మూలా విద్యని అధిగమిస్తావు. మూలా విద్య అనేటువంటి బీజం తెలుస్తుంది నీకు. తెలిసినప్పుడు ఆ బీజాన్ని నిర్బీజం చేసేటువంటి స్థితి నీకు ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు నిర్బీజం అవుతావు. అందుకోసం చెప్పేసి ఇక్కడ
జ్ఞానానుభవములను కాలములను తెలియజేయటం ఆకర్షణ ఏర్పడుతుంది. ఇవన్నీ అండాల్లో ఉన్నాయి. ఈ 5 అండాల్లో ఇవన్నీ ఉన్నాయి. ఇది రహస్యం. ఈ రహస్యమే సత్తా అయింది, సత్తాయే వ్యవహారం అయింది. దీనికి సూక్ష్మాతి సూక్ష్మం అంటే అంతం కంటే కూడా గుహ్యాతి గుహ్యమైనటువంటి ఒక రహస్యం అంటే బాగుంటుంది. ఈ రహస్యం వాటిలో ఉంది. ఈ రహస్యాన్ని అనుగుణంగానే సత్తాలు వస్తాయి, సత్తా అనుగుణంగానే వ్యవహారం వస్తుంది. కనుక ఇట్లా వస్తే మరి విశ్వ పద్ధతిలో సూత్రాత్మక వ్యవహారం ఎట్లా ఉంటుంది? సూత్రాత్మ వ్యవహారం బ్రహ్మాండాలను ఏర్పాటు చేయడానికి అనుగుణంగా ఉంటుంది. పిండాండం అనేది వాడికి మామూలు స్థాయి. కనుక కార్యరూప సూత్రాత్మ ఎలా ఉంటాడు అంటే, ఇదిగో ఈశ్వరుని యొక్క పంచకోశాల్లో, ఈశ్వరుని యొక్క పంచావస్థల్లో కొంచెం భేదం వస్తుంది చూడండి. ఇక్కడ విరాట్గా, హిరణ్యగర్భుగా, సమిష్టి ప్రాణముగా, అవ్యాకృతినిగా, పరమాత్మగా, ఎరుక బ్రహ్మముగా. మనం కిందకు వచ్చినప్పుడు విరాట్, హిరణ్యగర్భ ఈ మూడు కలిపి హిరణ్యగర్భుడు చెప్పాం. స్వప్నము, సుషుప్తి, తుర్యం 3 కలిపి హిరణ్యగర్భుడు చెప్పాం. తుర్యాతీతమందు అవ్యాకృతుడు చెప్పాం. ఇక్కడికి వచ్చేసరికి జాగ్రత్త అవస్థ విరాట్గా, స్వప్నావస్థ హిరణ్యగర్భునిగా, సుషుప్త్యావస్థ సమిష్టి ప్రాణముగా, అవ్యాకృతునిగా, తుర్యమందు పరమాత్మగా. కనుక ఇక్కడ పరమాత్మ వ్యవహారం చేసే పరమాత్మే కానీ సాధన చేత పరమాత్మని ఆ యొక్క అనుభవాన్ని పొంది అధిగమించిన వాడు కాదు ఈ పరమాత్మ. ఈ పరమాత్మ సృష్టిలో కొంతకాలం పరబ్రహ్మ, కొంతకాలం పరమాత్మగా తిరుగుతూ ఉండే పరమాత్మే కానీ ఈ సాధకుడు విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృతులకి సాక్షి విలక్షణమైనటువంటి పరమాత్మ కాదు. ఇక్కడ మాత్రము విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృతులుగా సమిష్టిలో ఈశ్వర నిర్ణయంలో సాక్షి విలక్షణమైనటువంటి వాడు పరమాత్మ. ఇట్లా ఉన్నటువంటి పరమాత్మ మళ్ళీ ఇక్కడ జరిగేవి మాత్రం ఇక్కడ మాదిరి అన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ పరమాత్మగా ఇవి చేస్తున్నాడు. ఇట్లా పరమాత్మగా చేయడం ద్వారా కోటి బ్రహ్మాండాలకి సాక్షి అయ్యాడు. సూర్యాతీతమందు పరాపరకతో కూడి సమిష్టి అంతఃకరణగా ఎరుక బ్రహ్మముగా ఉన్నాడు. ఎరుక అంటే ఏంటిది? ఇది కేవలం ఎరుకే. ఈ ఎరుకలో ఇది చేయాలి, అది చేయాలని ఉండదు. ఎరుకలో సత్తా ఉండదు, ఎరుకలో బీజాలు ఉండవు, ఎరుకలో అండాలు ఉండవు. తుర్యాతీతం ఇది.